పోయి చాయ్ పోయి. హాయ్ అందరికి. అటు తిరిగి ఇటు తిరిగి అది నాకే వచ్చింది. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, దేంతో మొదలైతావో దాంతోనే ముగుస్తామని. నేనే ఛాలెంజ్లు చేసుడు స్టార్ట్ చేయించిన. ఈ మధ్యక్క నా దగ్గరికే వచ్చి నాకు ఒక టాస్క్ ఇచ్చింది. సో ఆ టాస్క్ నేను ఇవాళ ఎట్లా చేసినా పూర్తి చేయాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు మా ఆయనకు ఒక టాస్క్ ఇచ్చిన, ఛాయ్ పెట్టాలని చెప్పి. మీరు కూడా ఇళ్ళలోనే ఉంటున్నారు కాబట్టి ప్లీజ్ మమ్మల్ని ఒక మిషన్ లాగా చూడకూడదు. పొద్దాక మేమే చేయాలంటే నడవదు, సరేనా? మీకు ఇష్టమైన మీ చేతితో తింటే ఇంకా సూపర్ వస్తుంది. ఇంక ఇష్టమైన వాళ్ళతో చెప్పించుకుంటే ఇంకా బాగా వస్తుంది. కాబట్టి ప్లీజ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. మా ఆయన మంచిగా నాకు ఛాయ్ పెట్టిస్తుండు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, మనం మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం కదా, దానికి ముక్కలు కూడా కట్ చేసి ఇస్తాడు. అరే నీ గురించి ఎంత మంచిగా చెప్పినా. ఛాయ్ తాగుతా, డెఫినెట్ గా ఛాయ్ తాగుతా. ఇగో ఇది ఇవాళ మన ఆస్తి. ఇవి రెండు ఇన్నే ఉండాలా. ఈ రెండింటితో మనకు చాలా పని ఉంది. కానీ దానికన్నా ముందు మామిడికాయలు ఛాయ్ తాగిపించి మా ఆయన చేత పని చేపిస్తాం. రెండు మన సామాన్ కమన్ గిడ ఇట్లా ఛాయ్ తాగలగలుగుతున్నాం. ఇది ఇలా మన మామిడికాయ తొక్కు. మేము మామిడికాయ తొక్కు అంటాం. మామిడికాయ పచ్చడి రెండు రకాలుగా ట్రై చేస్తున్నా. ఒకటైతే నాకు వచ్చు ఇప్పుడు, ఇంకో రకంతో అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఏమవుతుందో తెలియదు. సో ఇది ఇలా మన మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇంకొకటి మిస్సింగ్, ఆయిల్ తీసుకొస్తా ఛాయ్ తాగిన తర్వాత. ఇది స్టార్ట్ చేసే ముందు మంచి ఎనర్జీ రావాలి కాబట్టి ఛాయ్ తాగుతున్నాం మేము. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ఇష్టమైన ఇన్స్టాల్మెంట్లుగా చేసుకొని తాగుతూ తింటూ ఉండండి. ఎస్, నేనైతే ఓన్లీ ఛాయ్. చేర్స్. అది ఛాయ్ తాగేసినాం మంచిగా. సరే మళ్ళీ ఏం లేదు ఇంకా. ఇప్పుడు నీకు ఒక టాస్క్, నీకు ఒక పని. అమ్మా, ఈ 5 మామిడికాయలలో 2 పెద్దది ఉంది కదా, ఇదొకటేమో మామిడికాయ పచ్చడి కోసం చేసుకుంటాం చూసిన ముక్కలు, అట్లా కట్ చేయాలి. ఇవి 3 ఏమో ఈ ప్లేట్లో పెట్టి ఫస్ట్ పొట్టు తీసేసి తర్వాత చేయాలి. నువ్వు అంతగానో టెన్షన్ పడకు, చూడకు. ఈ 2 కట్ చేసేలోపు నేను వస్తాను, సరేనా? ఫస్ట్ చేతులు కడుక్కోవాలి. చేస్తావు గంగులీ, రండి. అంతలోకి ఇంకో కొంచెం దీంట్లో కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు అన్ని సేమ్ రావాలి. కడుక్కోనే వచ్చిన మాస్టర్ సార్. ఇక ప్లేట్లో నీళ్ళు కూడా వేసేసుకుంటాం. నాకు ఫస్ట్ చేతులు కడుక్కుంటుందా? ఇవి 2 రోజులు ఎండలో పెట్టినాక చల్ల నీళ్ళతో కడిగిన, వేడి నీళ్ళతో కడిగిన. 3 సార్లు వీలైన సార్లు చేతులు మంచిగా కడుక్కోమన్నారు కదా. అంటే ఇప్పుడు మన పని ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా కడుక్కుంటాం. అట్లా కాకుండా ఖచ్చితంగా హాల్లోనే ఏమో ఒక దగ్గర ఒక మిర్రర్ ఉంటుంది. అటు ఇటు పోకుండా ఒకసారి ఇట్లా లుక్ వేస్తాం. లుక్ వేసిన ప్రతిసారి గుర్తు తెచ్చుకొని మనం చేతులు వాష్ చేయాలని, సరేనా? నేనైతే ఇప్పుడు ఇంట్లో అదే చేస్తున్నా. మీకు వర్కౌట్ అయితే మీరు కూడా అదే చేయండి. ఎస్, ఫినిష్. చలో, ఇప్పుడు ఫస్ట్ పచ్చడికి ఆవాలు, మెంతులు వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి. దానికన్నా ముందు లో ఫ్లేమ్లో ఇవి 2 ఈ మెంతులు ఏమంటారు అన్నీ వేసేసిన, ఎందుకంటే 2 పచ్చళ్ళు ఉన్నాయి కదా అందుకోసము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవి ఎక్కువ వేసుకున్నాం అనుకో, దీనికి మించి వేసుకున్నాం అనుకో చేదు వచ్చేస్తుంది. కాబట్టి చేదు రాకుండా ఉండాలంటే చాలా లిమిటెడ్. ఇది 1/2 కప్ అయితే ఇది ఒక 2 టేబుల్ స్పూన్ అట్లాంటివి చేసుకోవాలా. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మనకు స్మెల్ వచ్చేదాకా ఇట్లా వేపాలి. మేమైతే గోలిచ్చడం ఏదో అంటాం, మీరేమంటారు నాకు తెలియదు. దాని తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇది వేపి దీన్ని మిక్సీ పట్టినప్పుడు పిలుస్తా. అప్పట్లోపు మా ఆయన ఎట్లా కట్ చేస్తున్నారో ఒక్కసారి ఒక లుక్కేసి ఇట్లా వచ్చేసి. మీటర్ తీసుకురా కొంత మరి. ఇది చల్లారినాక మిక్సీ పట్టాలి. వేడున్నప్పుడు మిక్సీ పట్టినాం అనుకో అదేమంటారు పొడి పొడి కాదు, మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఏది గోలించుకున్నా సరే అది చల్లబడాలి. చల్లబడ్డ తర్వాతనే మిక్సీలో పెట్టుకోవాలి. సో ఇది మనం వాడు ఫ్యాన్ కింద పని చేస్తున్నాం కదా చల్లగా, వాడికి తీసుకుపోయి పెట్టి దాని తర్వాత పని చేద్దాం. ఇది కావాలి నాకు, ఇది కావాలి. ఎలాగ వచ్చింది సార్ పెట్టవచ్చు, అచ్చం అట్లే ఉంది.
ఎంతసేపు గింతసేపు అట నేనే కప్పుడే కట్ చేస్తాను. నేను ఇంకొక పని చేస్తాను. సో రెండు పచ్చళ్ళు అని చెప్పినా కదా, ఇదేమో ముక్కల పచ్చడి. ఇది బాగా అంటే ఇప్పుడు మనకేం దొరకని టైం కాబట్టి ప్లీజ్ దయచేసి ఏం చేస్తారంటే ఎక్కువ రోజులు ఇంట్లో ఉండేటి లేకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండేటి చేసుకుంటే మంచిది. సో ఇది ముక్కలు కట్ చేసిన తర్వాత ఇట్లా పీసుకు మిగిలిపోతుంది. సో దీన్ని ఏం చేస్తామంటే మామిడికాయ తురుము పచ్చడి మీ అందరికి తెలుసు అనుకుంటా. సో అదే చేయబోతున్నాం. వీలైనన్నేమో అవి ముక్కలు కట్ చేసినాం, ముక్కలకు మిగిలిందేమో దీన్ని ఇప్పుడు నేను కష్టపడి దీంతో చెక్కి తర్వాత పచ్చడి చేయాలి. కష్టపడి పని నేను చేయదు కాబట్టి ఇప్పుడు మా ఆయనకి షిఫ్ట్ చేసి అది నేను తీసుకుంటాను. చిన్నప్పుడు నేర్చుకున్న ఆకారాలన్నీ ఇలా కనిపిస్తున్నాయి అన్నట్టు. రౌండ్గా కానీ ఒక్కటి ఒక షేప్లో కానీ అస్సలు లేవు. వీళ్ళు వచ్చి పెద్ద మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తారు. ఒక మామిడికాయ కోసం శాత కాదు కానీ చూపిస్తా చూడు కదా పోతా కాదు. నాకు ఒక డౌట్ వచ్చింది, బిగ్ బాస్ లో అట్లా మంచిగా అనిపిస్తుంది, ఇట్లా మంచిగా అనిపిస్తుంది. అయిపోయింది. ఒక్కోళ్ళు ఒక్కసారి రానిస్తారు సీజన్ కి, సెకండ్ సీజన్ కి నెక్స్ట్ సీజన్ లో నిలవాలి. సరేనా, నీకు ఆప్షన్ లేదు. నీకు భయపడుతున్నట్టుంది కత్తి. ఇది 15 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. కాకపోతే కట్ చేస్తే ఏమైందంటే దొరుకుతలేవు కదా మామిడికాయలు. మేము తీసుకొచ్చుకునేవి మోస్ట్గా పండ్లే ఉన్నాయి. సో అందుకోసమే క్వాంటిటీని తగ్గించుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ చేసి ఖరాబ్ చేసి పారేసిన దానికన్నా తక్కువనే తీసుకుందాం అనుకున్నాం. దీని పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. ఇది ఒక్కటి పోసి ముగిద్దాం అనుకుంటున్నాం. మిగతాదంతా ఇగో ఈ పచ్చడి కష్టపడి ఒకటి గీత అంత అయింది. రంగులు ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని గీకేసి డైరెక్ట్ నేను దీన్ని పీల్ చేసి ఇస్తాను. అప్పుడు ఎక్కువ వస్తుంది. ఇట్లా ఒక ముక్కల పచ్చడికి మనకు తక్కువ అయ్యేటట్టుంది. సో ఇంతటితో నేను క్లోజ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ మామిడి అల్లునే కదా. టిక్ టాక్ల ప్రభావం చాలా ఉందిరో. ఇప్పుడు ఈ క్వాంటిటీతోనే కొలుచుకుంటా. అది ఎన్నైనాయో దాన్ని బట్టి ఉప్పు కారం వేయడానికి 3 బరాబర్ ఆడికాడికి అయినాయి. ఇప్పుడు దీంతో 1.5 ఆర్ మీరు కారం ఇక్కడ తింటే 2. కారం 1 చాలు, యాక్చువల్గా 1 ఎనఫ్. 1 ఎక్కువ ఉంది కదా. ఈ కప్పుతో 1 కారం నిండేసినాం అనుకో, ఉప్పు సగం వేయాలి. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకురావాలి కదా. వెళ్ళిన కాడికి అయితే సార్ చెయ్యి, నీకు ఎంత వీలైతే నువ్వు ఫస్ట్ గీకోయి ఏడుచుడు ఎక్కుంది. కొంచెం బలం పెట్టు, తింటున్నావు కదా రోజు. తిరిగి పండుగ లేదు, ఇంకే పని ఉంది. పీస్ వెళ్తుంది. దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను. తర్వాత వచ్చి కలుపుడు ఇంకేం పని లేదు, దానికి పని ఉంటుంది. దానికి మళ్ళీ అప్పుడు చూపిస్తాను. అది ఇంకొక రౌండ్ తిప్పాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుడే పని కాబట్టి దీన్ని అడ పెట్టేస్తా. కాకపోతే ఇంకొక తురుము పచ్చడికి పోపు కావాలి కాబట్టి ఆ పోపు వేద్దాం. మీరు అందరూ నేనే వస్తాను. ఎండుమిర్చి ఇవ్వ ప్లీజ్. పచ్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే అది ఇట్లా మొత్తం దానికి కలుపుతాం కదా, అందుకోసమని. ఎల్లిపాయలు కావాలి. సో ఎల్లిపాయలు ఇట్లా తయారు చేసుకుంటాం కాబట్టి మరీ ఇంత పెద్దగా ఉంటే బాగోదు కాబట్టి జస్ట్ ఒక్క పోటు అలాగే ఎండుమిర్చి తీసేవా ప్లీజ్. ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఉర్రగోయ్ కాదు కానీ ఇప్పుడు పని లేదా నీకు? టైం పాస్ మరి కొన్ని ఆవాలు కావాలి కానీ ఇంట్లో ఆవాలు మిక్స్డ్ జీలకర్రనే ఉంది. ఈ ఏర్ వేద్దాం కొన్ని నూనె గరం అయింది. అద్దె పోలా అద్దరి పోలా. ఈ ఎల్లిపాయను కూడా వేసేయాలి. అయితే కొంచెం ఏంగా నీటనే బాధిస్తాం కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం.
ఇంకేం సంగతులు మీ ఇంట్లో ఏం నడుస్తుంది? ఇట్లా ఓర్పిస్తారు మీ వాళ్ళు కూడా, మీ ఇంట్లో కూడా. ఏం చేసినా ఫుడ్ ఏమైనా చేసినా జస్ట్ యావరేజ్ బిలో 35 అంటురా. బిలో 35 బిలో యావరేజ్ అంటే తీసి ముఖం మీద కొట్టండి, లేకపోతే తీసుకొచ్చి చేపిరు, అప్పుడు తెలుస్తుంది. మొత్తం ఇంత గదేంటి ఎండుమిర్చి ప్యాకెట్ ఇవ్వనందుకు కుక్క బిస్కెట్ వేసినట్టు వేసిరు. వీళ్ళు వచ్చి చెప్తారు కథలు. చెవులు పని చేయాలి. నాకు పని చేసేటప్పుడు ఓన్లీ కళ్ళు మాత్రమే పని చేస్తాయి. మీరు కూడా అట్లనే పని చేస్తారు. అదే ఇది కొంచెం గోలిన తర్వాత ఎల్లిగడ్డ మొత్తం గోలొద్దు, గుర్తుపెట్టుకోరు ప్లీజ్. ఆ ఎల్లిగడ్డ ఎండుమిర్చి కూడా గోలింది. ఇప్పుడు మిక్సింగ్ మెథడ్ కమాన్. సరే ఫోన్ పట్టుకొని తిరుగుదా సార్? పని చేయండి కదా సార్, పని చేయండి. నేను రమ్మను అయిపోయింది. నువ్వు చేయాల్సిన సేవలను చేసినాయి, దయచేసి వెళ్ళిపోవచ్చు. దీనికి సరిపడా కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ వేసుకోవాలా. ఫస్ట్ అయితే కారం వేద్దాం. నా ఫేవరెట్ కారం అంటే చాలా ఇష్టం. ఇది పుల్లగా ఉంది తిని చూసిన కాబట్టి ఒకటి సగం వేసింది. పుల్లగా ఉంటుంది. ఇవి నా కొలతల ప్రకారం వస్తుంది. దయచేసి మీరు మీ కొలతల ప్రకారం మీరు వేసుకోరని అంత డైరెక్ట్ చెప్తున్నా. అసలు ఎవడన్నా చేస్తాను ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థం కాక నేను అడుగుతా. ఈ డైలాగ్ నేను రెండే సార్. కొంచెం పసుపు, ఇదైతే కొంచెం వేసుకోవాలి జస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఆవపిండి మిక్సీ పట్టుకున్నాం కదా, దీంతోనే అస్సలు టేస్ట్ తమాషా. 1/2 కప్పు, కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది కాబట్టి కొంచెం తీసేద్దాం. ఎందుకంటే మనం మామిడికాయలు తగ్గించుకున్నాం కదా, ఎక్కువ అయితే చేయాలి వస్తుంది. అంటే అట్లనే అదే స్టైల్ వేయాలి. అట్లా ఇట్లా డైరెక్ట్ గుమ్మరి నాకు ఇంతే చాలా అనిపిస్తుంది. ఇది ఎప్పటికప్పుడు తినేయచ్చు. దీనికి ఏమంటారు, మన మామిడికాయ తొక్కు లెక్క 12 గంటల దగ్గర దీన్ని ముట్టొద్దు, గాలి పోవద్దు, అట్లాంటివి ఏం లేవు. కాకపోతే ఆడిడ ముట్టిన చేతితో ముట్టు తొందరగా ఖరాబ్ అవుతుంది. ఓకేనా? ఇన్స్టాంట్ మామిడికాయ. ఏ చూడు అంగల్పెట్టుడు దొరుకుతుందండి. ఏమని ఇప్పుడు చూడు. చక్కగా చెప్పు, కారం ఉప్పేసేందుకు తెలుసు చెప్పే. సీరియస్గా చెప్పు. కొంచెం కారం వేయాలి, ఉప్పు నిజంగా. దీనికి మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే 15 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. మా పచ్చడి అయితే 10 రోజుల కన్నా ఎక్కువ ఉండదని నాకు క్లియర్గా తెలుస్తుంది. చాలా పండు మక్కిపోయింది, బట్ తప్పదు. ఇప్పుడు ఈ ఆవపొడి సరిపోయింది కదా నాకు. ఎక్కువ వేస్తే చేదు అవుతుంది కదా, చూసినావా నా తెలివి. సో ఫస్ట్ ఆవపొడి, ఆవాలు, మెంతులు రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాం. దీనికైతే నిరభ్యంతరంగా కారం వేసుకోవచ్చు. రైట్? కళ్ళు చూసుకో, పని చూసుకో. కళ్ళు మంచిగా అనిపించదు. కారం, పసుపు, ఆవాలు, మెంతుల పొడి, మామిడికాయలు వేసిన మంచిగా ఆయిల్. మీకు ఇష్టమైతే పల్లి నూనె, లేకపోతే నువ్వుల నూనె, శనగపప్పు నూనె ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే మామూలు ఆయిల్ వాడిస్తున్నాము. దా దా మంచిగా మా అమ్మమ్మ, మేము ఉగాదికి నాగ పెట్టుకోవటం మంచిగా. మా ఊర్లో జాతర అవుతుంది. మంచిగా ఇంటికి పోయి అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అయిపోయేలోపు మామిడికాయ పచ్చడి పెంచి పెట్టి హాస్టల్కి పోయేటోళ్ళకి హాస్టల్కి ఎంకిల్ చేయొద్దు అట్లా పంపిస్తుండే. మంచిగా సమ్మర్ అయిపోయిన పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకోసం మనం పంపిస్తుండే. ఈ ఇయర్ ఉగాది పోయింది, అన్నీ పోయినాయి, అన్నీ మిస్ అయిపోయినాయి. ఇప్పటిదాకా జోక్స్ అయిపోయినాయి. ఇప్పుడు సీరియస్గా కొన్ని చెప్పాలనుకుంటున్నా. మీకు ఇష్టమైన ఇని బోరు కొట్టినా తప్పదు, ప్లీజ్ వినాలా. దానికి ముందు మీకు తెలుస్తుంది, మీ క్వాంటిటీ ప్రకారంగా ఆయిల్ వేసుకోండి, సరేనా? ఫస్ట్ ఈ మిక్చర్ అయితే దీనికి పట్టేటట్టు కలిపితే దాని తర్వాత ఆయిల్ వేద్దాం మనం. లాస్ట్కి ఇది డబ్బాలో పెట్టినాక ఈ గిన్నెకు ఆయిల్ ఇంకా కారం మిగులుతుంది కదా, దాంట్లో వేడి అన్నం వేసుకొని తింటే నా సామిరంగా కిర్ర వస్తుంది. అరే వా మిస్టర్ గంగులీ, నువ్వు ఉండాల్సిన చలో
కొండ నాలుకకు మందేస్తున్నా నాలుగు పోయిందట, అట్లా అయిపోయిన పరిస్థితి. ఏం నీకు చెప్పిన అది మంచిగా ఆయిల్ వేయండి. ఇది ఇట్లా ముక్కలకు పట్టలేదని మీరు అప్పుడే దయచేసి టెన్షన్ అవ్వకండి ప్లీజ్. నా మీద లేనిపోయిన అనుమానాలు కూడా క్రియేట్ చేసుకోకర్రి. ఇది 12 గంటలు ఊరాల. ఇది ఆయిల్ ఉండాలి, ఎంత ఆయిల్ ఉంటే అంత మంచిగా. నేను పిచ్చిదాన్ని అది నా ఫుడ్ వల్ల కాదు, నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత వచ్చిన పొట్ట సంతోషం, పొట్టే వచ్చింది, బట్ట వస్తే పరిస్థితి ఏమయ్యేదో. ఇంకో కొంచెం ఆయిల్ వేయాలా, నువ్వు చూడకట్లా ప్లీజ్. సూపర్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఒక 12 గంటల దాకా ముట్టొద్దు అంటే ఇంకా ఒక డబ్బాలు వేసేసి పెట్టేయాలా. మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే, అది జారు ఉంటుంది కదా, అది కొనాలి, సమ్మర్లోనే ఉంటాము, ఇప్పుడు బయట ఏం దొరికేటట్లేదు కాబట్టి మా ఇంట్లో ఉన్న దాని మీద పెట్టి ఎయిర్ పోవద్దు కాబట్టి ఏం చేస్తానంటే ఒక వైట్ క్లాత్ వేసి దాని మీద మూత పెడతా. అది కూడా మీకు చూపిస్తాను. సో జార్ లేదు కాబట్టి ఒక కాచు జార్లు వేసేస్తున్నాను. దీని మీద ఒక వైట్ క్లాత్ వేసి క్యాప్ పెడతా. ఆ క్యాప్ పెట్టేది కూడా మీకు చూపిస్తాను. ఇది ఊరుతుంది, ఆయిల్ అంతా పట్టి పైకి లేచి ఉంటుంది. మామిడికాయ ముక్కలు పచ్చడి. సో పెట్టేసి చాలా రండి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ మసాలా ఇప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడే తినకపోవడం చాలా మంచిది. ఇది ఆవపిండి మిగిలిపోయింది. సో మా వాళ్ళు దీని రిజల్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ తొందరలో చేసే ప్రయత్నం చేస్తా. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఇప్పటిదాకా పనులు చేసింది కదా, ఇప్పుడు ఇది మా ఆయన ఏమైంది చూస్తే భయపడతారు అట్లా. నేను చెత్తలు చాలా జాగ్రత్తగా డస్ట్బిన్లోనే కవర్లో వేస్తాం. మా ఆయన నవ్వుతుంది, ఎందుకంటే అది రోజు మాకు పొద్దున గొడవ అవుతుంది అన్నట్టు. డస్ట్బిన్ వేసేటప్పుడు నేను వేసేటప్పుడు అని చెప్పేసి సో ఇట్లాంటి కవర్లో డస్ట్బిన్లో వేసి వేస్తే అస్సలు బయట పడేది. ఇప్పుడు ఈ బుచ్చి దాంట్లో ఇది అంత పెడతా, ఓలా పంపియా. ఇది సూపర్ ఉంది, కిర్రు. రెడీ. అమ్మో దీన్ని ముగ్గుతో తీయబోయిన ఫ్లోలో ప్రాబ్లం అయ్యేది. ఇది 12 గంటల దాకా ముట్టొద్దు. ఇది ఇప్పుడు మేము అన్నం వేసుకొని తింటాం. మా 2 గిన్నెలలో కూడా ఇలా నేను తింటా, అలా మా ఆయన తింటాడు. వేడి అన్నం వేసుకొని నేషనల్ కుదిరి సినిమా చెప్తుంది కదా, ఇంత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అదే ఇప్పుడు జరగబోతుంది మా ఇంట్లో. సో ఇట్లా నా హిమచక్ ఇచ్చిన టాస్క్ని నాకు వచ్చినట్టుగా నేను నేర్చుకున్నట్టుగా ఎటకెళ్ళకి ఫినిష్ చేసేసిన. రిజల్ట్ నా చేతుల్లో లేదు, ఎప్పుడు మన చేతుల్లో ఉన్నది మనం చేయాలి. రిజల్ట్ ఆశించదు కాబట్టి నా చేతుల్లో ఉన్నది నేను చేసిన, రిజల్ట్ మా ఆయనకి ఇచ్చేసిన. బీ సేఫ్, బాయ్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే మళ్ళీ హోమ్ టూర్. ఇంకా ఈ ఒక్కిళ్ళు చూపించేసింది అనుకో, నా దగ్గర ఉన్న హోమ్ టూర్లు అయిపోతాయి. నా దగ్గర అంటే ఇది నా ఇల్లు అనుకునేది కాదు. దండరాజన్న మీకు తెలిసే ఉంటాడు, దండరాజన్న వాళ్ళ ఇల్లు ఇది. మస్తు మంచిగా ఉంటుంది ఇల్లు, అది మీకు చూపిద్దామని అనిపించింది. ఇసుంటుంది కనుక హైదరాబాద్లో ఉంటే నా కోటీశ్వర్లు, ఇల్లు కూడా కోటీశ్వర్లే, ఒక పైసలు ఉన్నాయి ఇళ్ళకు కూడా. ఇగో మంచిగా చెట్లను నాటుకున్నారు, ఎంత మంచిగా పెట్టుకున్నారు. ఇదంతా అలాగే బుజ్జి ముగ్గేసి ఖచ్చితంగా